శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము వ్యాసుల వారు గురువు గారు మనకేం నేర్పిస్తున్నారో భాగవతంలో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము 15వ అధ్యాయంలో కొంతవరకు చూసుకున్నాము. ఒక 28-29 శ్లోకాల వరకు చూసాము. అందులో ఏం జరిగిందంటే సూతుల వారు చెప్తున్నారు, ఆ విధంగా మన ధర్మరాజు వచ్చి కాళ్ళ మీద పడిపోయిన అర్జునుడిని ఏడుస్తున్న వాడిని చూసి, ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఏం జరిగిందని అడిగితే అప్పుడు కొంతసేపు అర్జునుడు మాట్లాడలేకపోయాడు. కానీ ఆయన తర్వాత కళ్ళు తుడుచుకున్నాడు, గుండె దిటవు చేసుకుని ఇంకప్పుడు కన్నీళ్లతో గొంతు బొంగురుపోతుంటే కృష్ణుని తలుచుకుంటూ ఆయన ఇంక చెప్పడం మొదలు పెట్టాడు. ఇక్కడ కొన్ని పద్యాలు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఆ పద్యాలు ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, అన్నయ్య, హరి కృష్ణుడు నన్ను మోసం చేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తూ, కృష్ణుడు ఎన్ని విధాలుగా మనకు అండగా బాసటగా నిలబడ్డాడు అని చాలా విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు. కృష్ణుడు ఎవరు లేకపోతే, ప్రాణం లేకపోతే శరీరము క్షణమైనా ఉండదు, ఇంకది చూడబుద్ధి కాకుండా తయారవుతుంది. అట్లనే ఎవరు లేకపోతే లోకమంతా అప్రియంగా తయారవుతుందో అటువంటి వాడు లేకుండా పోయాడన్నయ్య అని చెప్తూ, ఇదిగో ఆ సమయంలో మొత్తం స్వయంవరం కోసమని వచ్చిన రాజులందరినీ ఓడించి ఆ మత్స్య యంత్రంలో ఉన్న మత్స్యాన్ని, చేపను కొట్టి కృష్ణను, ద్రౌపదిని ఎవరి అండతోటి మనం గెలుచుకున్నాము, ఎవరి అనుగ్రహం వల్ల నేను అంత పని చేయగలిగాను, ఆ కృష్ణుడి పుళ్ళేడు. తర్వాత ఇదిగో ఖాండవం తగలబెడుతుంటే అగ్ని ఎవరో వచ్చి ఆపితే ఏంటో జరిగితే అప్పుడు నేను ఇంద్రుడితో సహా అమర గణాలన్నీ వచ్చి ఎదురుగా నిలబడితే కూడా ఒక్కడే నా తరసా నా బలంతో వాళ్ళని జయించి ఆ ఖాండవాన్ని మొత్తాన్ని అగ్నికి ఆహుతిచ్చానే, అది ఎవరి వల్ల చేశాను, ఎవరి అనుగ్రహం వల్ల మనకు ఆ మయసభ దక్కింది, ఆయన పుళ్ళేడు. తర్వాత ఎవరు మనకు అండగా ఉండడం చేత నా అన్నగారు భీముడు జరాసంధుణ్ణి సంహరించి ఆ రాజులందరినీ, ఆయన జరాసంధుడు చెరపట్టిన వాళ్ళందరినీ విడుదల చేస్తే వాళ్ళందరూ మనకి కప్పాలు కట్టడం లేదా, అది ఎవరి వల్ల జరిగింది. ఆ తర్వాత నీ భార్య కబరీబంధము, ఆమె జడ ముడి ఆ దుర్మార్గులు ఆ సభలో ఈడ్చుకుంటూ వచ్చి విప్పతీస్తే ఆమె కన్నీళ్ల పర్యంతమై ఆయన పాదాల మీద పడితే ఆయన అట్లా చేసిన వాళ్ళ ఆడవాళ్ల శిరోజాలన్నీ విరబోసుకునేటట్టు చెయ్యలేదా అని. తర్వాత దుర్వాసుడు కావాలనే మన శత్రువులు పంపిస్తే వచ్చి మనల్ని ఏడిపిస్తుంటే శాకాన్న శిష్టాన్ని తిని వాళ్ళకందరికీ కడుపులు నిండేటట్టు చేయలేదా. ఇంకొకసారి ఆయన నేను ఇదే శరీరంతో మహేంద్ర భవనానికి వెళ్ళి ఆ ఇంద్రుడి సభకు వెళ్ళి అక్కడ అర్ధాసనం మీద కూర్చోడానికి అవకాశం వచ్చింది ఎవరి అనుగ్రహం వల్ల. ఇంకొకసారి భగవంతుడైన శూలపాణి ఆయనతో యుద్ధం చేసి గెలిచి ఆయన్ని మెప్పించి అమ్మవారు చూస్తూ ఉండగా ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని తీసుకున్నానే, అది ఎవరి అనుగ్రహం వల్ల. అట్లానే గాంధీవం పెట్టుకొని నేను నిలబడితే నా భుజ దండం వెనకాల ఇంద్రుడు ఆయనతో పాటు దేవతలందరూ ఆశ్రయాన్ని పొందేరే, అది ఎవరి అనుగ్రహం వల్ల. అట్లానే అప్పుడు ఒకసారి తరించడానికి దాటడానికి వీలు లేకుండా సముద్రంలాగా వెల్లువెత్తుకొని వచ్చిన మొత్తం కౌరవుల సైన్యాన్ని అందరినీ నేను ఒక్కడే ఒక్క రథంలో నిలబడి మొత్తం దాటేయలేదా, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో సంపదలన్నీ తీసుకొని రాలేదా. అట్లానే మొన్న ఆ యుద్ధంలో, మన కురుక్షేత్ర యుద్ధంలో
ఎవరు నా ముందు కూర్చుని కళ్ళతోటే చూపులతోటే వాళ్ళందరినీ చంపేస్తుంటే నేను వెనకాల గొప్పగా బాణాలేస్తూ వాళ్ళని చంపానని చెప్పుకుంటున్నాను. అది ఎవరి వల్ల? అట్లానే మొన్న వరకు జరిగిన ఈ యుద్ధంలో, ఆ కురుక్షేత్ర యుద్ధంలో నా గురువులు, తాతగారు, కర్ణుడు, మిగిలిన వాళ్ళందరూ ఎంతో మంది అమోఘమైన వ్యర్థంగాని వస్త్రాలన్నీ వేస్తే నాకు ఒక్కటికి తాకలేదు. అది ఎవరి వల్ల? అట్లానే ఎవరు ఉండడం వల్ల అదే యుద్ధంలో నేను నా గుర్రాలు అలసిపోతే నేను రథం దిగి కింద భూమి మీద నిలబడ్డప్పుడు నన్ను చంపాలన్న ఆలోచన నా శత్రువులకి రానేలేదే. అది ఎవరి అనుగ్రహం వల్ల? అటువంటి వాడిప్పుడు లేడన్నయ్యా అని చెప్పుకుంటూ మృదువైన మాటలతో నవ్వుతూ పలకరించేవాడు ఇప్పుడు లేడు. ఆయనతో పాటే పడుకుంటూ కూర్చుంటూ మాట్లాడుతూ భోజనాలు చేస్తూ ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన లేడు. ఆయనతో కూర్చుంటూ నవ్వుతూ తింటూ పడుకుంటూ లేస్తూ నడుస్తూ ఏవైనా తప్పులు చేస్తే తండ్రిలాగా నన్ను కాచి రక్షించాడే ఆయన ఇప్పుడు లేడు. స్నేహితుల్లాగా చూశాడే ఆయన ఇప్పుడు లేడు. నా మనసంతా, నా హృదయమంతా శూన్యమైపోయిందన్నయ్య. ఈ సమయంలో నేను అర్భకులైన గోపకుల చేతిలో ఓడిపోయానన్నయ్య. ఇంత బలమున్నవాణ్ణి, అదే ధనుసున్నది, గాంధీవం, అవే బాణాలున్నాయి, అదే రథమున్నది, అవే గుర్రాలు, అదే నేను. కానీ ఏమైందన్నయ్య? ఆయన ఒక్కడు లేకపోయేసరికి ఏమీ పనికి రాకుండా వ్యర్థమైపోయాయి అని చెప్తూ, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళందరూ విప్రశాపానికి గురై ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. ఇంకొక నలుగురు ఐదుగురు బ్రతికి బయటపడ్డారు. ఇదంతా భగవత్ చేష్టితం అన్నయ్య. దేవుడే చేస్తాడు. మనుషులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ప్రేమగా ఉంటారు. ఇదంతా ఆయన వల్లే జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా యాదవులను ఒకళ్ళపైకి ఒకళ్ళని ఉసికొలిపి ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్యంగా యుద్ధం చేసుకుని చనిపోయేటట్టు చేసి ఇంకా తర్వాత ఆయన కూడా ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆయన చెప్పాడు. ఇంత సుదీర్ఘంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మళ్ళీ పోయిన వారం ఎట్లయినా చెప్పుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూర్చొని ప్రతిదీ చూసుకున్నాము అంటే దీన్ని అనలైజ్ చేసుకోవాల్సి ఉంది మనకు. మామూలుగా అయితే నేను అనాలిసిస్ చేసేటప్పుడు ప్రతిదీ చేయను. చాలా మటుకు స్టోరీ చదువుతాను, స్టోరీలో ప్రతిదీ, కథలో ప్రతిదీ చూడను చాలా మటుకు. కానీ ఒక్కొక్క చోట గ్రంథులు ఉంటాయి, చిక్కుముళ్ళు ఉంటాయి, అవి విప్పడం కష్టమవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు నాకు. అట్లాంటి చిక్కుముడి ఇందులో ఒకటి ఉన్నది. ఇందులో మన అర్జునుడికి అన్నీ చెప్తూ, అన్నయ్య ఒకానొక సమయంలో ఆ దుర్మార్గులు నీ భార్య యొక్క జడ ముడిని పట్టుకొని లాగుతూ ఆ సభలోకి తీసుకొని వచ్చి ఆమెను ఆ రకంగా ఏడిపిస్తే ఆమె కన్నీళ్ల పర్యంతమై ఉన్న సమయంలో ఆయన ఎవరైతే మనకండగా ఉన్నాడో ఆయన తత్ స్త్రీయ, వాళ్ళ యొక్క భార్యల యొక్క విముక్త కేశాలు, వాళ్ళ కేశపాశాలు కూడా ముక్తమైపోయేటట్టు, విడిపోయేటట్టు, హత ఈశ వాళ్లకు వైభవాలు లేకుండా ఉండేటట్టు అకృత చేశాడే అని చెప్పిన చోట నా మనసు ఆగిపోయింది. ఇక్కడ ఇది ఇది ఇక్కడ చిక్కుముడి ఉన్నది. ఏం చెప్తున్నాడు ఇక్కడ మన వ్యాసుల వారని తెలుసుకోవాలని కూర్చున్నాను. ఎందుకు అంటే నాకు వచ్చిన క్వశ్చన్ అది, ఎందుకు చిక్కుముడి అనిపించింది అంటే, ఇదిగో నీ భార్యకు అంత కష్టం వచ్చి ఆమె కన్నీళ్ల పర్యంతమై ఏడిస్తే ఆ రకంగా చేసిన వాళ్ళ భార్యలకు కూడా అదే గతి పట్టేటట్టు ఆయన చేశాడు అని ఉంది. ఇది నాకు సరిగ్గానే అర్థమైందా లేదా
అసలు గ్రామర్ పరంగా కరెక్ట్ గా అర్థం చేసుకున్నానా, లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నానా అని మళ్ళీ మళ్ళీ చూశాను. మొత్తం రకరకాలుగా చూశాను. అది కరెక్ట్ గా అంతే అర్థం దానికి. నీ భార్యకు అంత కష్టం కలిగించిన వాళ్ళ యొక్క భార్యలు కూడా అదే విధంగా వాళ్ళ వైభవాలన్నీ పోగొట్టుకుని ఏడ్చేటట్టు ఆయన చేశాడు అని ఉంది అక్కడ. అట్లా ఎందుకు చేస్తాడు? అట్లా చేసేవాడు నిజంగా భగవంతుడు అవుతాడా? ఏంటి జరుగుతుంది అని కూర్చున్నాను. ఇంకా నా కంటికి కనిపించింది, నా మనసులో తిరిగింది ఒకటే ఒక శ్లోకము మన భగవద్గీతలో ఉన్నది. అందులో ఆయన ఈ 5వ అధ్యాయంలో, మనం చదువుకుంటున్న భగవద్గీతలో 5వ అధ్యాయంలో సన్యాస యోగంలో, కర్మ సన్యాస యోగం కూడా పిలుస్తారు, అందులో 14వ శ్లోకంలో నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావహతు ప్రవర్తతే అని చెప్తాడు. ప్రభువైన వాడిది మొత్తం ఎవరి ప్రభుత్వం అయి ఉన్నదో, ఎవరి ప్రభావం వల్ల ఈ లోకాలన్నీ నడుస్తున్నాయో ఆయనకు కర్తృత్వం, కర్త అని పని చేయవలసిన పని, ఆయనకు కర్తవ్యము లేదు. ఆ కర్మ చేయడం వల్ల కలిగే కర్తృత్వము లేదు. ఆయనకు కర్మలు కూడా లేవు. ఆ లోకాన్ని మొత్తం సృష్టిస్తుంటాడు అని చెప్తారు. ఆ కర్మ కూడా లేదు. కర్మఫల సంయోగం, కర్మ చేస్తే దానికి ఫలితాన్ని ఇవ్వడం అన్నది కూడా లేదు. ఇదంతా ఎట్లా జరుగుతుంది? అసలు ప్రపంచం అంతా తయారవడము, కర్మలు జరుగుతూ ఉండడము, జరిగిన కర్మకు ఫలితం రావడము, ఆ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తుండడము, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే వాళ్ళ స్వభావాలే, వాళ్ళ యొక్క ప్రకృతి నైజాలే, వాళ్ళలో ఉన్న ప్రకృతి గుణాలే, వాటి వల్లే, ఆ స్వభావం వల్లే ఇదంతా ప్రవర్తతే జరుగుతూ ఉంటుంది. కర్మలు జరుగుతూ ఉంటే ఆ కర్మలకి గాని, ఆ కర్మ ఫలాలకి గాని నాకు గాని సంబంధం లేదు. నాకు కర్తవ్యము లేదు, నాకు కర్తృత్వము లేదు, కర్మఫల సంయోగము లేదు, అసలు నాకు కర్మలే లేవు అని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఏది చేసినా మంచైనా చెడైనా దేవుడే చేస్తాడు. నాకు ఇంత కష్టం వచ్చిందంటే దేవుడే చేశాడు. నేను ఇంత గొప్పగా ఈ పని చేశానంటే అంతా దేవుడి వల్లే జరిగింది అని చెప్తూ ఉంటారు. నేను ఒప్పుకుంటాను. ఎందుకు అంటే కష్టం వచ్చినప్పుడు, తట్టుకోరాని కష్టం వచ్చినప్పుడు దేవుడే ఇదంతా చేశాడు అంటే నేను చేసుకున్నాను ఇదంతా అని అనుకుంటే గుండె గుబేలుమంటుంది, భయపడతారు, తట్టుకోలేరు. అట్లాంటప్పుడు నా ప్రారంధము, నా కర్మ, భగవంతుడు ఉన్నాడు, దైవం ఉన్నాడు, నేను ఏదో చేస్తుంటాను దానికి ఫలితం ఇచ్చాడు అని అనుకుంటే ఆ సమయానికి తట్టుకునే శక్తి కలుగుతుంది. అట్లానే నేను చేసే పని అంత భగవంతుడి వల్లే జరిగింది అంటే అప్పుడు నేను కాబట్టి చేశాను అన్న అహంకారం రాకుండా ఉంటుంది. ఆ గుణాలతోటి సంబంధం ఉన్నప్పుడు ఈ రకంగా బెంబేలు పడిపోవడం లేదా ఆ రకంగా అహంకారాలతో ఉండడము స్వభావం అయి ఉంటుంది, మానవ సహజ స్వభావం అయి ఉంటుంది. ఆ స్వభావం వల్లే ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అప్పుడు ఆ సమయంలో భగవంతుడున్నాడని పైకి చూడడం అలవాటు చేసుకుంటే ఆ దిగులు తగ్గుతుంది. ముఖ్యంగా కష్టంలో ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు నేను కాబట్టి అన్న అహంకారం ఉండదు. కాబట్టి ఆ రెండు అనుకోవడం అవసరం. మన పెద్దవాళ్ళు నేర్పిస్తారు, తట్టుకునేందుకు ఆ శక్తి రావడం కోసం అవి నేర్పిస్తారు. అయితే ఇక్కడ కూడా మన అర్జునుడు కూడా అదే పద్ధతిలో చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరి వల్ల ఇదంతా జరిగిందన్నయ్య, ఎవరి వల్ల జరిగిందన్నయ్య అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో ఎవరి వల్ల, నేను ఆ స్వయంవరంలో ఆ మత్స్య యంత్రంలో చాపను కొట్టి ఆ కృష్ణను దక్కించుకున్నాను. అది ఎవరి వల్ల? ఎత్ సంశ్రయాత్, ఎవరి ఆశ్రయం వల్ల అని అన్నాడు ఆయన. కానీ అసలు ఆ చాపను కొట్టడము అంతమంది, ఆ స్వయంవరంలో ఎంతో మంది రాజులు వస్తే వాళ్ళందరికీ చేతగాని పని ఈయన చేశాడు. వాళ్ళనేం డైరెక్ట్ గా ఫైటింగ్ చేయలేదు. వాళ్ళెవరికి చేతగాని పనిని ఈయన చేశాడు. ఆ మత్స్యాన్ని కొట్టాడు. అది ఒక్క రోజులో చేసిన పని కాదు. ఆయన పసప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసలు ఆ ధనుర్విద్య నేర్పించేటప్పుడు గురువు గారు ద్రోణుడు, నీకేం కనిపిస్తుంది అర్జున అంటే,
నాకు ఆ పిట్ట కన్ను తప్ప ఏమీ కనిపించట్లేదని చెప్పాడు. అంత ఫోకస్, అంత కాన్సన్ట్రేషన్ తోటి చేయగలడు. ఆయనంత ప్రాక్టీస్ చేశాడు, అంత అభ్యాసం ఉంది ఆయనకి. అయితే అంతా నేనే చేశాను అని అనడు పాపము. భగవంతుడే ఉన్నాడు నాతోటి చేయిస్తాడు అంటాడు. కాబట్టి ఆయన వల్లే నేను చేశాను, ఆయన వల్లే ఆ కృష్ణ నాకు దక్కింది అన్నాడు. బాగుంది అంతవరకు. అహంకారం లేకుండా ఉండడానికి అవకాశము. అట్లానే ఖాండవ వనము ఉన్న సమయంలో అక్కడ ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు ఏదో తింటుంటే ఇంద్రుడు వచ్చాడు ఫైటింగ్ చేస్తుంటే, అప్పుడు ఇంద్రుణ్ణి దేవతలందరితో సహా మొత్తం అందరినీ ఓడించి ఖాండవాన్ని నేను అగ్నికి ఇచ్చాను. అంతవరకు ఈయన చేశాడు. నేనే చేశాను అంటే అహంకారం వచ్చేది. కాబట్టి ఎవరి సన్నిధానం నాకు ఉండడం వల్ల, ఎవరి సన్నిధిలో నేను ఉండడం వల్ల ఇంత గొప్ప ఘనకార్యం చేశానో ఆయన లేడిప్పుడు అన్నాడు. అది కూడా చాలా మంచిది, అహంకారం రాకుండా ఆపడానికి. అట్లానే ఎవరి గొప్పతనం వల్ల మన అన్నగారు, నాన్నగారు, నీ తమ్ముడు గారు భీముడు ఆ జరాసంధుని చంపాడు అంటే అది కూడా జరాసంధుడికి భీముడి చేతిలో చచ్చిపోవాలి అన్న ప్రారబ్ధం ఉన్నది. భీముడికి జరాసంధుడిని చంపాలి అన్న ప్రారబ్ధం ఉన్నది. ఈయన ఆ ప్రారబ్ధాలు, ఆ స్వభావాలను బట్టి, ఎవరి శ్రద్ధలను బట్టి వాళ్ళ బుద్ధులు, అవి వాళ్ళ గుణాలు, అంతకన్నా ముందున్న వాళ్ళ ప్రారబ్ధ కర్మలు, దాని వెనకాల ఉన్న వాళ్ళ సంకల్పాలు చాలా ఉంటాయి. అన్ని కలిసి రావాలని ఆయనే భగవద్గీతలోనే చెప్పారు. దాన్ని బట్టి ఎప్పుడో రాసిపెట్టి ఉన్న విషయం అది. భీముడి చేతిలో జరాసంధుడు పోవాలి, లేదా ఒక 5 మంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కడిని ఎవరైనా చంపితే ఆ చంపిన వాడి చేతిలో మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారని వాళ్ళకి ఏదో ఒకటి ఉంది ప్రారబ్ధం. వాళ్ళకి అందరికీ అట్లా ఆ రకంగా కట్టేసి ఉంచింది బంధం వాళ్ళకి. దానికి కూడా కృష్ణుడు దయ చూపించడం వల్లే, ఆయన తేజస్సు వల్లే నాన్నగారు అది చేశాడన్నాడు. అది కూడా మంచిది, అది కూడా మంచిదే. భీముడికి కూడా నేను కాబట్టి చేశాను కాబట్టి అన్న అహంకారం, ఈయనకు మా అన్న కాబట్టి చేశాడన్న అహంకారం లేకుండా దాన్ని కూడా అటువంటి దోషంలో నుంచి కూడా కాపాడడానికి పనికి వస్తుంది. అయితే ఇక్కడ ఆగిపోయింది నా మనస్సు. ఇందులో అసలు ఈ పద్యంలోనే దోషం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు ఇక్కడ నేనేమీ చెయ్యను, నా కర్తృత్వం లేదు, కర్మలు లేవు, కర్మఫల సంయోగం లేదని చెప్పిన తర్వాత ఇక్కడ అయినా కూడా ఇది ఎక్కడ చెప్పాడు మళ్ళీ కృష్ణుడు? భగవద్గీతలో చెప్పాడు. ఇదంతా అర్జునుడికే చెప్పాడు. అర్జునుడే ఇదంతా విన్నాడు. ఇదంతా విన్నవాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నగారికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అందులో? ఆయన ఇంకొక మాట చెప్పుంటే నేను ఊరుకునేదాన్ని. అసలు అక్కడ ముడి ఉన్నది అన్న రెడ్ అలర్ట్ నాకు వచ్చేది కాదు. అక్కడ ముడి ఉన్నది అన్న రెడ్ అలర్ట్ నాకు ఎందుకు వచ్చింది అంటే, ఎర్రర్ సిగ్నల్స్ అన్ని టపా 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 ఎందుకు పేలాయి అంటే, నీ భార్య యొక్క కబరీ బంధాన్ని, జడ ముడిని వాళ్ళు దుర్మార్గుడు లాగితే అది ఊడింది, ఆమె ఏడిచింది. అప్పుడు కృష్ణుడు ఆమె వస్త్రాలు లాగుతుంటే ఆయన వస్త్రాలు ఇచ్చి ఆమె మానాన్ని కాపాడాడు అని చెప్పుంటే అవునని ఊరుకునేదాన్ని. ఎందుకు అంటే కష్టం ఉన్నప్పుడు ఏదో రకంగా కాపాడడం భగవంతుడి తత్వం. అది జరుగుతుంది. అది దైవం చేయవలసిన పని. ప్రతి వాళ్ళకి తట్టుకోలేని వాళ్లకు వాళ్ళ తప్పు లేకుండా జరిగే తట్టుకోలేని మరీ దారుణమైన కష్టం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అడిగితే భగవంతుడు ఒకవేళ సంతోషిస్తే, జాలి చూపిస్తే వాళ్ళని ఆ కష్టంలో నుంచి బయట పడేస్తాడు. అందరికీ చేస్తాడంటే అటువంటి కిడ్నాప్లు, రేపులు, మర్డర్లు ఎన్ని జరగలేదు? ఎంతమంది ఆడవాళ్ళకు జరగలేదు? అందరికీ చేశాడా అంటే చెప్పలేము. ఎవరికైనా అసలు ఎవరికీ చెయ్యలేదా అంటే కూడా చెప్పలేము. ఆ రకంగా అవస్థపడ్డ ఆడవాళ్ళ గురించి ఒక్కొక్కసారి ఒకళ్ళిద్దరిని బయట పడతాయి కథలు. మిగిలినవి తెలియని కూడా తెలియవు. చేస్తాడేమో చెయ్యడేమో, ఎవరి ప్రారంధాన్ని బట్టి, ఎవరి స్వభావాన్ని బట్టి మళ్ళీ స్వభావహతు ప్రవర్తతే జరుగుతుంది. అది చెప్పినా నేను ఊరుకునేదాన్ని. కుంతీదేవి ఆమె స్థుతిలో, కుంతీ స్థుతిలో అదే చెప్పింది, నా కోడలికి అంత కష్టం వస్తే నువ్వు నన్ను కాపాడేవే అని, ఆమె అంత అవమానపడకుండా అని. అది చెప్తూ ఊరుకునేదాన్ని. ఇక్కడ ఆయన అది అనలేదు. ఇక్కడ ఏమన్నాడంటే ఆమె జడముడి ఎవరో లాగితే వాళ్ళ భార్యల జడముళ్ళు ఈయన విప్పతీశాడన్నాడు. ఇంకా నాకు కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి వీలుగా భగవంతుడున్నాడు అన్న ఆదరు ఉంటుంది. నాకు అహంకారం రాకుండా, నేను జారిపోకుండా నన్ను పట్టుకొని ఆపడానికి భగవంతుడన్న ఆధారం ఉంటుంది అన్న విషయము అవసరము.
అది ఇంకా దాటిపోయి ప్రతిదీ భగవంతుడే చేశాడు, ప్రతిదీ భగవంతుడే చేశాడు. ఈయన మనసులో ఏముంది, నా భార్యకి ఇంత కష్టం వస్తే పక్కవాడి భార్యలు కూడా బాధపడాలి అని అనుకున్నప్పుడు, అసలు టెక్నికల్ గా చేసింది ఈయనే. మొత్తం వీళ్ళే, ఈ పాండవులే ఆ యుద్ధం దాకా తెచ్చుకొని ఆ యుద్ధంలో మొత్తం అందరిని చంపేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఆ ముఖ్యంగా ఆయన భార్యకి అంత కష్టం చేసిన వాళ్ళందరినీ భీముడే పేరు పేరున 100 మందిని నేనే చంపుతా అన్నాడు. 100 మందిని ఆయనే చంపేశాడు. ఆ చేసుకున్నది వీళ్ళైనా కూడా మేం చేయలేదు, కృష్ణుడే చేశాడు అని అనుకున్న దాంట్లో కూడా మంచి చేశాడని చెప్పట్లేదు. నా భార్యకు కష్టం వస్తే పక్కోడి భార్యలందరినీ ఈ దేవుడే చేశాడు అని అనడం వల్ల ఈయన మనస్థితి తెలుస్తుంది. దేవుడు చేశాడా లేదా వేరే విషయం, అట్లా కావాలి అని ఈయన కోరుకున్నాడు. తర్వాత అసలు యాక్చువల్ గా ఆయన భార్య జడముడి తీసిన వాళ్ళ యొక్క భార్యల యొక్క జడముళ్ళు ఊడిపోవాలి అన్న కోరిక ఎవరికున్నది? అదొక్కటే కారణానికి వాళ్ళు మొత్తం యుద్ధానికి వెళ్ళిపోయారు అందరు కలిసి. అది ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి నడుస్తున్న శత్రుత్వము వీళ్ళకు ఒక 90 ఏళ్ళు వచ్చిన దాకా నడిచింది. 90 ఏళ్ళకి ఒక్కొక్కరికి 90, 92, 97, 98 అంత వయసులలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని యుద్ధం చేసుకున్నారు. అందరూ పోయారు, వీళ్ళొక్కళ్ళు 5 మంది మిగిలారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా నా భార్య జడముడి విప్పదీసిన వాళ్ళ భార్య జుట్లు మళ్ళీ ముళ్ళు వేసుకోకుండా పోవాలి అని కోరిక ఎవరికి ఉన్నది? ఆ ఉన్న ఆయన చెప్తున్నాడు దేవుడు చేశాడని కాదు, ఈయన మనసులో ఉన్నది దేవుడే చేశాడని చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు, ఏ మనస్థితి నుంచి చెప్తున్నాడు అన్న విషయం చూసుకోకపోతే నిజంగా దేవుడు చేశాడు. నేను నిజంగా కూడా పోయిన వారం వరకు దేవుడు చేశాడో ఏమో ఆకాశతాను అనుకొని భయపడి చచ్చాను నేను. నిజంగా దేవుడు చేసేసాడా? ఎవరో భార్య జడముడి విడిపోతే ఆ చేసిన వాడి భార్యలకి, చేసిన వాళ్ళ భార్యలు చేసిన అపరాధం ఏమున్నది అందులో? ఆయన చేస్తే ఆయన భార్యకి ఎందుకు పనిష్మెంట్, ఆయన భార్యకి ఎందుకు శిక్ష? ఆ రకంగా ఒకళ్ళు చేసిన కర్మకి పక్కన వాడికి ఫలితం ఇస్తానని ఎక్కడైనా, భగవద్గీత పక్కన పెట్టండి, వేదాల్లో అయినా సరే, ధర్మశాస్త్రాల్లో అయినా సరే, ఎక్కడైనా ఉన్నదా? ఒకడు తప్పు చేస్తే ఇంకొకడికి శిక్ష పడుతుంది అని ఎక్కడైనా ఉన్నదా? అంటే శిక్ష ఏంటంటే వాళ్ళ భర్త చచ్చిపోతే ఆడవాళ్ళకి శిక్షే కదా అంటే, భార్యలు చచ్చిపోయినా భర్తకు శిక్ష అది కలిసి ఉండాలని అనుకున్నప్పుడు, నా వాళ్ళని అనుకున్నప్పుడు ఎవరైనా పోతే కష్టమే ఉంటుంది. దాన్ని ఇంకా చింకి చాట చేసి, తలలు గురిగించి, గాజులు లేకుండా చేసి, బొట్లు లేకుండా చేసి, ఇంక ఊళ్ళో ఉండనియక, పిలవక, ఏడిపిచ్చుక తిని అదంతా చేసింది ఎవరు? దేవుడు చేశాడా? వీళ్ళే కదా చేసుకున్నారు, మనుషులే. చేసుకోవడం, చెత్తంతా చేసుకోవడం దేవుడు చేశాడు అనడం, అదే మనస్థితితోటి ఈయనకు ఉందో ఏమో, నా భార్య కష్టమైతే ఆ చేసిన వాడి భార్యలు కూడా అట్లా బాధపడాలని దేవుడు చేశాడని చెప్తున్నాడు. పైగా ఇది ఈ రకంగా నిజంగా నమ్మితే, అది ఆలోచించుకోకుండా, అనలైజ్ చేయకుండా దేవుడు ఇటువంటి వాడు అని అర్థమవుతుంది మనకి. తప్పుగా అర్థమవుతుంది. అయథావత్తుగా వ్యతిరేకంగా అర్థమైతే నశించిపోతాము. ఒక విషయం ఉంటే ఒక విషయం అర్థమైతే. అప్పుడు ఆమె ఏడిచింది, కన్నీళ్ల పర్యంతమై ఏడిచింది, నా జుట్టు పట్టుకొని లాగారని కాదు, చీర పట్టుకొని లాగుతున్నారు హెల్ప్ చేయమంటే ఏడిస్తే ఆయన చీరలు ఇచ్చాడు. ఆ తర్వాత జడముళ్ళు, వీళ్ళ ప్రతిజ్ఞలు, తర్వాత యుద్ధాలు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోవడాలు, అవన్నీ మళ్ళీ స్వభావహతు ప్రవర్తతే. దానికి ఆ కర్మఫల సంయోగం నా, కర్తృత్వం నా, కర్మాణి నా అని ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఆయన ఎంతవరకు చేశాడు? ఆమె ఏడుస్తుంటే చేయగలిగిన హెల్ప్ చేశాడు, ఆ చీరలు లాగుతుంటే. మిగిలినవన్నీ ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి ప్రారంధం బట్టి వాళ్ళకి జరుగుతుంటే, వాళ్ళందరినీ చంపే ప్రారంధం వీళ్ళకుంది, వీళ్ళ చేతిలో చచ్చే ప్రారంధం వాళ్ళకుంది, ఏంటో జరిగేది ఉంది, వాళ్ళు చేసి వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళకి నడుస్తుంటాయి, జరుగుతాయి, పోనీ అనుకున్నాడు ఆయన. కాబట్టి చెప్తున్నది ఎవరు అని చూడాలి, చెప్తున్నది అర్జునుడు అని చూసుకున్న తర్వాత నాకు ఈ శ్లోకం కనిపించిన తర్వాత మనసు శాంతించింది. నువ్వు ఇట్లానే చేస్తావా, నువ్వు నిజంగా ఇట్లానే చేస్తావా అని వారం రోజుల నుంచి తగులాడాను నేను. నువ్వు నిజంగా చేస్తావా? ఒకళ్ళకి కష్టం కలిగితే ఇంకొకళ్ళకి సంబంధం లేని వాళ్ళకి నువ్వు నష్టం కలిగిస్తావా? కష్టం ఒకళ్ళకి కలిగితే, కష్టం చేసిన వాళ్ళు ఒకళ్ళైతే నష్టం ఇంకొకళ్ళకి నువ్వు కలిగిస్తావా?
అదే నువ్వు చేసే పని, భగవంతుడు ఎట్లా అయ్యావు అని అడిగితే, నేను చేయలేదమ్మా, నాతోటి కొట్లాడొద్దు, ఇదిగో ఇక్కడుంది చూసుకో అని గుర్తు చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఎంత తల్లడిల్లిపోయాను ఈ పద్యం చూసుకొని. సరే, ఆ తర్వాత ఇంకన్నీ అంతే. ఇక్కడ దూర్వాసుడు వచ్చినప్పుడు కష్టం వస్తే అది నిజంగానే చేశాడు. ఆయన కొంచెం తిన్నాడు, మిగిలిన వాళ్ళ కడుపులు నిండే. కొన్ని చేశాడు, మిగిలినవన్నీ ప్రతిదీ నువ్వే చేసావు. మంచి జరిగినా నువ్వే చేసావు, చెడు జరిగినా నువ్వే చేసావు. ఎంతవరకు ఆ ఆధారాన్ని వాడుకోవాలి, ఎక్కడ నువ్వు చేస్తున్నావని తెలుసుకోవాలి. ప్రతిదీ ఎంత దేవుడైనా సరే వేసి రుద్దితే నేను కాదు అనుకుంటూ పోతే ఎంత తప్పిదాలైనా చేసే స్థితికి వెళ్తాము. చూసుకోవాలి. చూసుకోవడం కోసమే కదా బుద్ధి ఉన్నది. సరే, ఇంకా తర్వాత కూడా మీకు ఓపికన్నంత మీరు చూసుకోండి. అదే నేను కొన్ని విప్పదీసి చూపించాను, మీరు మిగిలినవి కావాలంటే చూసుకోండి. అది మాత్రం ముడి కాబట్టి విప్పి చూపించాను. ఇంకా అప్పుడు సూతుల వారు ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా ఇంకా గోవిందుణ్ణి స్మరిస్తూ ఉన్న నా మనసు, నా చిత్తము ఇంకేది పట్టుకోవట్లేదు అన్నయ్య, నా ఆలోచనలన్నీ హరిస్తున్నది గోవిందుడు చెప్పిన ఆ గీతా బోధ అన్నాడు ఆయన. అని ఆయన ఆగిపోయాడు అర్జునుడు. అప్పుడు సూతః ఉవాచ, సూతుల వారు శౌనకాది మహర్షులందరికీ చెప్తున్నారు. ఏవం చింతయతః జిష్ణోః కృష్ణపాద సరోరుహం సౌహార్దేన అతి గాఢేన శాంతా ఆసీత్ విమలా మటిః. ఏవం, ఈ విధంగా, చింతయతః ఆలోచించుకుంటూ ఉన్న, జిష్ణోహో విమలామతి, జిష్ణువు అర్జునుడి యొక్క విమలమైన మతి బుద్ధి, కృష్ణ పాద సరోరుహాన్ని తలుచుకుంటూ ఉన్నది. ఆ విధంగా ఉన్న ఆయన అమలినమైన, మలినము లేని నిష్కళంకమైన మతి, ఆయన బుద్ధి సౌహార్దైన అతి గాఢైన, అతి గాఢమైన సుహృద్భావనతో నిండి ఉన్నది, కృష్ణుడి మీద లగ్నమై ఉన్నది. కాబట్టి అది శాంత ఆసిత్, శాంతించింది అన్న చోట మనం పోయిన వారం ఆపేమో, అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. వాసుదేవ అంఘ్రి అనుజ్ఞాన పరిబృంహిత రంహసా భక్త్యా నిర్మధిత అశేష కషాయ ధిషణః అర్జునః. ఇక్కడ ధిషణః వరకు అంతా ఒకటే వాక్యం. వాసుదేవ, వాసుదేవుడి యొక్క, కృష్ణుడి యొక్క అంఘ్రి పాదాలను అనుధ్యాన, అనుదినము అదే పనిగా ధ్యానిస్తూ ఉండడం వల్ల, పరిబృంహిత, వ్యాపిస్తూ ఉన్న, బృంహితం అంటే బృహత్ అని అర్థం, పెద్దది, వ్యాపిస్తూ ఉన్నదని. ఆ ధ్యానము, ఆయన మీద లగ్నమైన మనసు దాంతోటే వృద్ధి చెందుతూ ఉండడం వల్ల, ఆ రంహస వేగంతో, ఎంత వేగంగా ఆయన మనసు భగవంతుడి పాదాల మీద లగ్నమై అది ఆ ధ్యానంలో విస్తారమవుతూ ఉన్నదంటే, దానివల్ల కలిగిన భక్తి వల్ల నిర్మధిత అశేష కషాయ ధిషణః అయ్యాడాయన. ఆయనలో ఉన్న అశేషమైన అంతులేని ఆలోచనలు అనే కషాయం అంతా, చెడంతా నిర్మధిత, మొత్తం మధించుకుని లేకుండా పోయింది. ఆ రకంగా ఉన్న బుద్ధితో ఉన్నవాడయ్యాడు, ధిషణుడయ్యాడు మన అర్జునుడు. వాసుదేవ పదాలను అనుధ్యానం చేస్తూ ఉండడం వల్ల, దిధ్యాస చేస్తూ ఉండడం వల్ల, వేగంగా వ్యాప్తి చెందుతున్న భక్తి చేత ఆయనలో ఉన్న అశేషమైన కషాయం లాంటి ఆలోచనలన్నీ, దుఃఖాలన్నీ, శోకాలన్నీ లేకుండా పోవడం చేత శుద్ధమైన బుద్ధితో ఉన్నవాడు అప్పుడు మన అర్జునుడు. వాసుదేవ అంఘ్రి అనుధ్యాన పరిబృంహిత రంహసా భక్త్యా నిర్మధిత అశేష కషాయ ధిషణః అర్జునః. గీతం భగవతా జ్ఞానం యత్ తత్ సంగ్రామమూర్ధని కాలకర్మ తమోరుద్ధం పునః అధ్యగమత్ ప్రభుః.
ఇంకప్పుడు యత్ ఏదైతే తత్ ఆ యొక్క సంగ్రామ మూర్ధని, సంగ్రామం యుద్ధం మొదలవుతున్న సమయంలో ఆ భగవతా గీతం, భగవంతుడు చెప్పిన ఆ గీత, ఆయన వాక్కు, ఆ భగవద్గీత అన్న జ్ఞానం. ఆ తర్వాత ఏమైందంటే యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరికీ కర్మలన్నీ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ధర్మరాజు. ఆయన రాజుగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. చాలా రోజులు గడిచాయి. అటు ఇటుకు ఒక 37 సంవత్సరాలు ఏమో గడిచాయి. ఈ సమయంలో ఏం జరిగిందంటే కాల కర్మ తమో వృద్ధమైపోయినాయి. ఆయన భగవంతుడు చెప్పిన ఆ గీతలు, ఆయన చెప్పిన వాక్కులు, అందులో ఆయన చెప్పిన జ్ఞానం అంతా ఏవో కాలం గడుస్తున్నా కొద్దీ ఏవో కర్మలు పనులుంటాయి. ఒక్కొక్కసారి వాటితో తమో గుణంతో, ఆ తమస్సుతో, చీకట్లతో దుఃఖాలంటారు, శోకాలంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతుంటారు. ఏంటో ఆ తమో గుణం అంతా వృద్ధమైపోవడం వల్ల దాని చేత ఆయన బుద్ధి, ఆయన భగవంతుడు చెప్పిన జ్ఞానం అంతా వృద్ధం, నిరోధం అయిపోయింది, ఆగిపోయింది, అణిగిపోయింది. అంత పక్కనే కూర్చోబెట్టుకొని భగవంతుడు అంత దూరం చెప్పిన భగవద్గీత జ్ఞానం అంతా కాలం గడుస్తున్న కొద్దీ ఏవో పనుల్లో పడి ఏవో తమో గుణాలతో అది ఆగిపోయింది, అది కనిపించకుండా పోయింది, అది ఎక్కడుందో తెలియట్లేదు. కానీ మొత్తం పోలేదు పాపం అర్జునుడికి. ఇన్నాళ్ళు మర్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభువు మనవాడు పునః మళ్ళీ అదంతా భగవత గీతం, ఆ జ్ఞానం మొత్తాన్ని పునః అజగమత్ మళ్ళీ పొందాడు. మళ్ళీ గుర్తొచ్చేస్తుంది ఆయనకి మొత్తం. ఇంకా అందుకే ఇక్కడ కూర్చొని ఇంకా ఆలోచించుకుంటున్నాడు. ఇంక నేనేమి చెప్పలేను అన్నయ్య అన్నాడు. ఇంకా కూర్చున్నాడు, ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా అది పెరుగుతూ ఉన్నది ఆయనలో. ఉత్తం కూడా కాదు, రంహస వేగంగా మళ్ళీ ఆయన భగవంతుడు ఆయన గుండెలో ఉంచిన ఆ బీజము, జ్ఞాన బీజము వేగంగా వృద్ధి చెందింది. ఫౌంటైన్ లాగా అది పొంగుకొచ్చింది. మొత్తం దాన్ని ఆయన అజ్జగా ఎక్కేశాడు. మళ్ళీ ఆ జ్ఞానాన్ని పైకి ఎక్కేశాడు ఆయన. గీతం భగవత జ్ఞానం యత్ తత్ సంగ్రామమూర్ధని కాల కర్మ తమో వృద్ధం పునః అజ్జగమత్ ప్రభు విశోక బ్రహ్మ సంపత్యా సంచిన్న ద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవ. ఆయనకి గుర్తొచ్చిన ఆ జ్ఞానం వేగంగా మళ్ళీ మర్చిపోయిన విషయం అంతా ఆయన గుర్తొచ్చింది. గుర్తొచ్చిన జ్ఞానం ఏమి అంటే అసంభవం కావాలి, మళ్ళీ సంభవించడం, మళ్ళీ పుట్టడం వద్దు అంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే అలింగత్వం కావాలి. లింగము, ఇది నేను అన్న గుర్తుండొద్దు. ఈ అర్జునుడు అన్న శరీరం నేను అన్న గుర్తుండొద్దు. ఆ గుర్తుండద్దు. అసలు అర్జునుడు అన్న శరీరం కాదు, ఇంకొక ఇట్లాంటి చిన్న శరీరాలను వస్తాయి, అవి రాకుండా ఉండాలి అంటే అసలు లింగం ఉండొద్దు. ఆ లింగ శరీరాలు ఉండకూడదు. లింగాలంటే గుర్తులంటే మళ్ళీ వాసనలు, సంస్కారాలు, పూర్వజన్మల నుంచి వచ్చేవి, అవన్నీ రాకూడదు. అలింగమైపోవాలి, లింగ శరీరం లేకుండా పోవాలి. అది ఎట్లా జరుగుతుంది అంటే లీన ప్రకృతి నైర్గుణ్యాత్, ప్రకృతి అంతా లయమైపోతే, ఆలోచనలన్నీ అణిగిపోతే మొత్తం నిర్గుణమైపోతుంది. త్రిగుణాలు దాటిపోతాము. నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పినట్టు. అది మళ్ళీ ఎప్పుడు చెప్పాడు? భగవద్గీతలోనే చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి. అది ఇప్పుడు ఆయనకు మళ్ళీ గుర్తొస్తుంది. ఆ నిస్త్రైగుణ్యో భవ అర్జున చేయాలని ఆయనకు అర్థమైంది. అది చేయడం ఎట్లా? దానివల్ల లాభం ఏమి అంటే ఆ ద్వైత సంశయాలుంటాయి. ద్వైత సంశయాలు, రాగాలు ద్వేషాలు మొదలైనవి, ద్వంద్వాలు అన్న సంశయాలు ఉంటాయి. అంటే ఇది మంచిదా, అది మంచిదా, ఇది నాకు ఎక్కువ సుఖమా, దీనివల్ల నాకు దుఃఖం వస్తుందా అన్న సంశయాలే ఉంటాయి. మొత్తం సంశయాలు. కావాలంటే మీ మనసులని వెతికి చూసుకోండి, తరచి చూసుకోండి. మనసుల్లో ఉన్న సంశయాలన్నీ ఇంతే. దీనివల్ల నాకు లాభమా, నష్టమా, నేను చేస్తున్నది మంచా కాదా, దీనివల్ల నాకు సుఖమా దుఃఖమా, వీడు నావాడా కాదా,
ఇది నా వల్లేనా కాదా, ఇంకన్నీ ఇవే ఉంటాయి. ఆ ద్వైత సంశయాలన్నీ సంచిన్నమైపోతే అప్పుడు త్రిగుణాలు దాటిపోవచ్చు. అప్పుడు అలింగత్వము, లింగమే లేకపోతే, లింగ శరీరం లేకపోతే, మనసే లేకపోతే ఆలోచనలు ఉండవు, ఇంకప్పుడు ఉద్భవం లేదు. అక్కడికి ఎట్లా వెళ్ళాలి అంటే బ్రహ్మ సంపత్య, బ్రహ్మ సంపద కావాలి, బ్రహ్మ జ్ఞాన సంపద కావాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే శోకము లేకుండా పోతుంది. ఇది జరగాలి అని మొత్తం భగవద్గీత సారమంతా ఆయనకి మళ్ళీ గుర్తొచ్చింది. చాలా వేగంగా వెంటనే వెనక్కి వచ్చేసింది. ఆయనకి మర్చిపోయి అణిగిపోయి ఎక్కడో ఉన్న ఆయన జ్ఞానము చాలా వేగంగా మళ్ళీ పైకి వచ్చేసింది తన్నుకుంటూ. విశోక బ్రహ్మ సంపత్య సంచిన్న ద్వైత సంశయ లీన ప్రకృతి నైర్గుణ్యాత్ అలింగత్వాత్ అసంభవ నిశమ్య భగవన్ మార్గం సంస్థాం యదుకులస్య చ స్వపథాయ మతించక్రే నిభృతాత్మ యుధిష్ఠిరః. ఇది మన అర్జునుడి పరిస్థితి, ఆయన మనస్థితి. ఇప్పుడు మన యుధిష్ఠిరుడి మనస్థితి ఎట్లా ఉందో చూద్దాం. మన ధర్మరాజు ఆయన భగవన్ మార్గం, భగవంతుడు ఏ మార్గాన్ని అనుసరించి ఎట్లా వెళ్ళిపోయాడు, అట్లానే యదుకులస్య సంస్థాం, యదుకులమంతా ఏ విధంగా వెళ్ళిపోయింది అన్న విషయాలన్నిచ్చా కూడా నిశమ్య విని, ఇప్పుడే మన అర్జునుడు చెప్తూ ఉంటే అన్ని విని, ఇంకా మన యుధిష్ఠిర ధర్మరాజు నిభృతాత్మ, నిబ్బరమైన మనసుతో, నిశ్చలమైన మనసుతో, స్వపథాయ ఆయన మార్గాన్ని కూడా పట్టుకోవాలి అన్న మతిం ఆలోచనను చక్రే చేసుకున్నాడు. సరే, అట్లా మన యాదవులు వెళ్ళిపోయారా, సరే. భగవంతుడు కూడా వెళ్ళిపోయాడా ఈ విధంగా, సరే. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను నా మార్గం పట్టుకుని అని ఆయన ఆలోచన చేసుకున్నాడు. నిశమ్య భగవన్ మార్గం సంస్థాం యదుకులస్య చ స్వపథాయ మతించక్రే నిభృతాత్మ యుధిష్ఠిరః. వృథాపి అనుసృత్య ధనంజయ ఉదితం నాసం యదూనాం భగవద్గతిం చ తాం ఏకాంత భక్త్యా భగవతి అధోక్షజై నివేశిత ఆత్మోపరరామ సంశ్రుతేహే. ఇంకా పృథా అపి, వాళ్ళ అమ్మగారు కుంతీదేవి కూడా భగవద్గతిం, భగవంతుడు వెళ్ళిపోవడాన్ని, చ దాంతో పాటే యదూనాం నాశం, యాదవుల నాశాన్ని, ధనంజయ ఉదితం, ధనంజయుడు అర్జునుడు చెప్తూ ఉండగా అనుసృత్య ఆమె కూడా విని, ఇంకా ఏకాంత భక్త్యా, ఏకాంత భక్తితో, అనన్య భక్తితో, ఆమె వేరే లేదు అన్న భక్తితో, భగవతి భగవంతుడి యందు, అధోక్షజే అధోక్షజుడి యందు, నివేశిత ఆత్మ ఆవేశమై ఉన్న ఆత్మ, భగవంతుడి మీద ఆత్మను లగ్నం చేసి ఆమె కూడా సంస్కృతేహే, ఈ జన్మని ఉపరరామ, ఆమె విరమించింది, ఆమె కూడా ఇంకా తనువు చాలించింది. పృథా అపి అనుసృత్య ధనంజయ ఉదితం నాశం యదూనాం భగవద్గతిం చ తాం ఏకాంత భక్త్యా భగవతి అధోక్షజై నివేశిత ఆత్మ ఉపరరామ సంశ్రుతేహే. యయా ఆహరత్ భువః భారం తాం తనుం విజహౌ అజః కంటకం కంటకేన ఏవ ద్వయం చ అపి ఈసితుః సమం అని మన సూతుల వారు మనందరికి చెప్తున్నారు. యయా దేని వల్లనైతే, భువః భారం ఈ భువనాలకు కలిగిన భారాన్ని, ఈ భూభారాన్ని, తాం తను ఆ శరీరంతో, ఆహరత్ హరించాడో, అదే శరీరాన్ని ఆ అజహ అజుడు, అసలు జన్మలే లేనివాడు, ఆ జన్మ తీసుకొని వచ్చింది ఎందుకంటే భూభారాన్ని తగ్గించడం కోసం, ఆ పని చేసి ఇప్పుడు ఆ తనువును కూడా విజహౌ జహించేశాడు, తీసేశాడు. ఎట్లా అంటే
కంటకం కంటకేన ఏవా, ముళ్ళును ముళ్ళుతో తీసేసి తర్వాత 2 ముళ్ళు పడేసినట్టు ముందు ఈ రాజులన్న ముళ్ళని ఆయన శరీరం అన్న ముళ్ళుతో తీసేసి తర్వాత ఈ శరీరం కూడా ముళ్ళే అని దాన్ని కూడా ఆయన తీసేశాడు. ఎందుకు అంటే ఈసితుహు, ఈశ్వరుడికి ద్వయంచ అపి సమం, 2 సమానమే. రాజులు వాళ్ళవి వేరే శరీరాలు, నేను కృష్ణుణ్ణి ఇది నా శరీరము, ఇది మంచిది అది పిచ్చిది అని ఆయన ఏమనుకోడు. శరీరాలు ఏవైనా అంతా అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి ఏ శరీరమైనా ఒకటే. అయితే వచ్చిన శరీరానికి ఫ్రీ విల్ ఉంటుంది. దానికున్న ఆ స్వయం నిర్ణయాత్మక శక్తిని, ఫ్రీ విల్ ని ఉపయోగించుకొని చెడంతా చేస్తే మళ్ళీ ఆయన ఇంకో రూపంలో ఆ చెడుని తీసేస్తాడు. కానీ ఈ రూపాన్ని ఆయన ఏముంచడు. ఎందుకంటే రూపాలన్నీ అంతే, రూపానికి ఆ లక్షణం ఉంటుంది, రూపానికి మార్పులు ఉంటాయి, తర్వాత అది వెళ్ళిపోవడం అన్నది ఉంటుంది. ఆయన నాది వేరు, నాది గొప్పది, పక్కన వాడిది కాదు అని చూడడు. ఆయనది నాది కాదు అన్ను ఒకటే ఆయనకి. కాబట్టి ద్వయం ఆయనకి సమం, 2 ఒకటే. కాబట్టి ఆ పని చేశాడు. యయా ఆహరత్ భువః భారం తాం తను విజహౌ అజహ కంటకం కంటకేన ఏవ ద్వయం చ అపి ఈసితుః సమం. యథా మత్స్యాది రూపాణి ధత్తే జహ్యాత్ యథా నటః భూభారః క్షపితః येन జహౌ తత్ చ కళేవరం. యథా, ఏ విధంగానైతే మత్స్యావతారం మొదలైన ఆది రూపాణి రూపాలను ధత్తే ధరించి మళ్ళీ భూభారః, భూభారం ఉంటే భూమికి భారం ఉంటే దాన్ని క్షపితః తీసేసి మళ్ళీ ఆ రూపాన్ని కూడా జహ్యాత్ తీసేస్తాడు. ఎందుకు అంటే నటః యథా, నటుడిలాగా ఆయన మత్స్యాది అవతారాలన్నీ తీసుకుంటాడు, ఆ రూపాల్లో వస్తాడు, భూభారాన్ని తీస్తాడు, తీసి మళ్ళీ ఆ రూపాలను కూడా తీసేస్తాడు. ఎందుకు అంటే దేని వల్ల ఆ భూభారాలని తీసేయడం కోసం ఆ శరీరాన్ని తెచ్చుకున్నాడో, ఏ శరీరం వల్ల అట్లా చేశాడో తత్ కళేవరంచ, ఆ శరీరాన్ని కూడా నటుడిలాగానే ఆయన జహౌ, ఏదో నాటకం కోసం ఒక రూపాన్ని ధరించినట్టు ఒక నటుడు, ఈయన కూడా నాటకం అయిపోయిన తర్వాత ఆ రూపాన్ని తీసేస్తాడు, ఆ వేషాన్ని. అట్లానే ఈయన కూడా చేస్తూ ఉంటాడు. యథా మత్స్యాది రూపాణి ధత్తే జహ్యాత్ యథా నటః భూభారః క్షపితః येन జహౌ తత్ చ కళేవరం. యదా ముకుందః భగవాన్ ఇమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయ సత్కదః తదా ఆహః ఏవ అప్రతిబుద్ధ చేతసాం అధర్మ హేతుః కలిః అన్వవర్తత. ఇంకప్పుడు ఏం జరిగిందంటే, యదా, ఎప్పుడైతే శ్రవణీయ సత్కదః, వినవలసిన సత్కథలన్నీ కలిగిన ఆ భగవాన్, భగవంతుడు, ముకుందః, ముకుందుడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, ఇమాం మహీం, ఈ భూమి మీద, స్వతన్వ, ఆయన స్వశరీరాన్ని, స్వరూపాన్ని, అవతారాన్ని, జహౌ తీసేశాడు. తదా, అప్పుడే, ఆహహ ఏవ, అదే రోజు, అప్రతిబుద్ధ చేతసాం, ప్రతిబుద్ధం అంటే బాగా ఉదయించిన బుద్ధి, జ్ఞానం. అప్రతిబుద్ధ చేతస్ అంటే వికసించని బుద్ధి, అజ్ఞానంతో కూడుకుని ఉన్న బుద్ధి, ఇంకా వికసించని మనసు, చేతస్సు. ఆ విధంగా అజ్ఞానంలోనే ఉన్న, చీకట్లలోనే ఉన్న బుద్ధి అటువంటిది ఎవరికుందో వాళ్లలో అధర్మ హేతు, అధర్మానికి హేతువైన కారణమైన కలి అన్వవర్తత, ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఏ రోజైతే భగవంతుడు ముకుందుడు ఈ భూమి మీద ఆయన అవతారాన్ని చాలించాడో, ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాడో,
అదే రోజు అప్రతిబుద్ధ చేతసాం, జ్ఞానంతో వికసించని బుద్ధుల్లో అధర్మాలకి కారణమైన కలి ప్రవర్తించడం మొదలుపెట్టింది అని చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలి అందరి కోసం రాలేదు. అసలు ఈ కలి కాలం అంటారు దీన్ని, యుగము. దానికి కలి యుగం అని పేరు. కాలము, యుగం అన్నా కాలం అన్నా అదే. యుగం అంటే రెండు కలిసి ఉంటాయి, రాత్రి పగలు అట్లా కలిసి ఉన్నది అని అర్థం. యుగం అంటే రెండు అని అర్థం, పేరు. అది కాలంతో కలిసి కాలం కాబట్టి కలికాలం. ఇప్పుడు ఈ కలికాలం అయితే వచ్చింది, దాని పేరు కలికాలం. కానీ ఆ కలి ఎక్కడ ప్రవర్తిస్తుంది అంటే అబుద్ధ చేతసుల్లో ప్రవర్తిస్తుంది. బుద్ధి లేని వాళ్ళల్లో కలి ప్రవర్తిస్తుంది. బుద్ధి కలిగి ఉంటే, జ్ఞానం ఉదయించిన మనసులో, జ్ఞానం విచ్చుకుంటున్న మనసులో కలి ప్రవర్తించదు. అది ప్రవర్తించడానికి దానికి అవకాశం ఉండదు. ఈ కాలం ఏ కాలం అని కాదు, కాలము జడప బయట ఉన్నది ఊరికి కాలం ఉంటుంది. టైం గడుస్తుంటుంది. దానివల్ల జరిగే మార్పులు ప్రకృతిలోకి జరుగుతాయి. టైం గడుస్తూ ఉంటే మనుషుల శరీరాల్లో, స్థూల శరీరాల్లో జరిగే మార్పులు కలుగుతూ ఉంటాయి. అయితే మనసులు ఒకవేళ చైతన్యవంతమైతే, బుద్ధులు ఒకవేళ వికసించి ఉంటే, అందులో జ్ఞానం ఉదయించి ఉంటే, వాళ్ళకి ఈ కలి వల్ల ప్రభావం ఎక్కువ ఉండదు. కొంతవరకు ఉంటుంది. సడన్ గా కోపాలు రావడాలు, సడన్ గా బాధపడ్డాలు, సడన్ గా మనసు చిన్నబుచ్చుకోవడాలు ఇట్లాంటివి జరిగాయి. కానీ వెంటనే వాళ్ళు అర్థం చేసుకొని వెనక్కి రాగలరు. వాళ్లలో ఆ అధర్మాన్ని పెంచే, అధర్మానికి కారణమైన కలి వాళ్ళ మనసుల్లో ప్రవర్తించదు. కాబట్టి కలి వల్ల వాళ్ళకి కష్టం ఏం లేదు, వాళ్ళకి నష్టం ఏం లేదు. అయితే వీళ్ళు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి అటువంటి అప్రతిబుద్ధ చేతసులందరూ ఉంటారు, అజ్ఞానులు. వాళ్లలో ఈ కలి ప్రవర్తించడం వల్ల అధర్మాలు ఉంటాయి. ఆ అధర్మం నిండి ఉన్న బుద్ధులు దాంతో సంబంధం లేకుండా వాడి జీవితాన్ని వాడు బ్రతుకుతుంటే కూడా అనవసరంగా హింసిస్తాయి. అయితే వీళ్లకు జ్ఞానం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాడు చేశాడు, నా ప్రారంధానికి నేను అనుభవిస్తున్నాను అనుకొని చేయవలసిన కర్మలు వాడు చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడికి ఎక్కువ నష్టం ఉండదు. వాడి మనసుని వాడు మెయింటైన్ చేసుకుంటాడు. శరీరానికి ఏమైనా కావచ్చు. కాలం, ఈ కలికాలంలో కాలం మారుతున్న కొద్ది మార్పులు కలిగే దేనికి అంటే స్థూల శరీరానికి కలుగుతాయి. సూక్ష్మ శరీరం, మనస్సుని, బుద్ధిని ఒకవేళ వాడు జాగ్రత్తగా కాపాడుకుంటే, జ్ఞానంతో నింపుకుంటే వాడికి ఏమీ కాదు ఆ కలికాలంలో అన్న విషయము ఇది చదివితే నాకు అర్థమైంది. అప్రతిబుద్ధ చేతసాం అధర్మ హేతు కలిహి అన్వవర్తత. అప్రతిబుద్ధ చేతస్సులు కాదు, వాళ్ళు బాగా ఉదయించిన ప్రచోదనం కలిగి ఉన్న బుద్ధులైతే వాళ్ళకి కలి వల్ల ఎక్కువగా, వాళ్ళలో కలి ప్రవర్తించదు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో కలి ప్రవర్తించి వాళ్ళ వల్ల వీళ్ళకి కష్టం కలిగితే కూడా ఇది ప్రారంభం వల్ల అనుకుని వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళ మనసులకి కష్టం కలగదు. యదా ముకుందః భగవాన్ ఇమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయ సత్కరః తదా అహః ఏవ అప్రతిబుద్ధ చేతసాం అధర్మ హేతుః కలిః అన్వవర్తత. యుధిష్ఠిరః తత్ పరిసర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తథా ఆత్మని విభావ్య లోభ అనృత జిహ్మ హింసనాది అధర్మ చక్రం గమనాయ పర్యధాత్. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు పురే, ఆయన పురంలో, హస్తినాపురంలో, రాష్ట్రే ఆ రాజ్యంలో, గృహే ఆయన ఇంట్లో కూడా, తథా అట్లానే ఆత్మని ఆయనలో కూడా, తత్ ఆ యొక్క పరిసర్పణం, ఈ కాల ప్రభావం వల్ల కలుగుతున్న మార్పులను బుధ తెలుసుకున్నవాడై, లోకంలో ఆయన రాజ్యంలో, పురంలో, ఇంట్లో, ఆయనలో చుట్టుపక్కల ఉన్నవన్నీ లోభంతో, లోభితనంతో, అనృతంతో, అబద్ధాలతో, జిహ్మ కుటిలత్వంతో, హింసనాది హింసలు మొదలైన వాటితో, అధర్మ చక్రమంతా
తిరుగుతూ ఉండడాన్ని విభావ్య ఆయన బాగా భావించుకున్నాడు, చూసుకున్నాడు. ఇంకా గమనాయ వెళ్ళిపోదామని పర్యధాత్ నిర్ణయించుకున్నాడు. యుధిష్ఠిరః తత్ పరిసర్పణం బుధః పురై చ రాష్ట్రై చ గృహై తథా ఆత్మని విభావ్య లోభ అనృత జిహ్మ హింసనాది అధర్మ చక్రం గమనాయ పర్యధాత్. స్వరాట్ పౌత్రం వినయినం ఆత్మనః సుసమం గుణైః తోయనీవ్యాః పతిం భూమేః అభ్యసించన్ గజాహ్వయే. మన స్వరాట్, మన రాజుగారు సామ్రాట్ యుధిష్ఠిరుల వారు, పౌత్రం ఆయన మనవడున్నాడు, ఉత్తర దేవికి కలిగిన బిడ్డ పరీక్షిత్. ఆయన ఆ పరీక్షిత్ వినయనం, చాలా వినయంతో కూడినవాడు. వినయం అంటే 2 అర్థాలున్నాయి. వినయం అంటే మర్యాద, ఆయన హద్దులు ఆయనకు తెలుసు. రెండోది వినయం అంటే తెలివితేటలు, వివేక జ్ఞానం, ఆ 2 ఉన్నవాడు. పైగా గుణైః గుణాలలో ఆత్మనః తనకు సుసమం చక్కగా సమానమైన వాడు. ధర్మరాజుంత సమానమైన మన పరీక్షిత్తులో ఉన్న గుణాలు ధర్మరాజులో ఉన్న గుణాలకి సమానము. వినయంలో అయినా సరే, జ్ఞానంలో అయినా సరే అటువంటి వాణ్ణి. తోయనీవ్యాహ నీళ్లతో చుట్టబడ్డ ఈ మొత్తం భూమేహే భూమికి, గజాహ్వయే ఆ మొత్తం రాజ్యానికి, హస్తినపురానికి, పతిం రాజుగా అభ్యసించద్ ఆయన అభిషేకం చేశాడు. స్వరాట్ పౌత్రం వినయినం ఆత్మనః సుసమం గుణైః తోయనీవ్యాః పతిం భూమేః అభ్యసించద్ గజాహ్వయే. మధురాయాం తథా వజ్రం శూరసేనపతిం తతః ప్రాజాపత్యాం నిరూప్య ఇష్టిం అగ్నీన్ అపిబత్ ఈశ్వరః. ఇంకా ఇక్కడ గజాహ్వయానికి, మన హస్తినాపురానికి మన పరీక్షిత్తును రాజుగా పట్టాభిషేకం చేశాడు. అట్లానే తథా మధురాయ మధురకు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ఇంకెవరు మిగలేరు. అక్కడ అదే వయసు వాడు వజ్రుడున్నాడు, కృష్ణుడి మనవడు. ఆయనను మధురకు రాజుగా, శూరసేనాలకి ఆ శూరుడి వంశానికి ఉన్న సేనలన్నిటికీ పతిగా అభిషేకం చేశాడు. పట్టాభిషేకాన్ని, రాజ్యాభిషేకాన్ని చేసి తతః ఇంకా తర్వాత ప్రాజాపత్యం అన్న ఒక ఇష్టి ఉన్నది, యజ్ఞం, దాన్ని నిరూప్య చేసుకున్నాడు. చేసుకుని అగ్నిన్ ఆ అగ్నులను అపిబత్ ఆయనలోకి ఆయన పుచ్చుకున్నాడు. ఆ ఈశ్వరుడు మన ధర్మరాజు. ఇందులో ప్రాజాపత్యం అని చెప్పారు. ఈ ప్రాజాపత్యము మొదలైనవి ఒక 4 యజ్ఞాలని చెప్తారు. ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వాదేవం అని 4 యజ్ఞాలుంటాయి. ఆ ఇష్టులు ఒక రోజులో కూడా చేసేసుకోవచ్చు అని చెప్తారు. వాటిని ఎట్లా చేయాలి ఏమి అని యాజ్ఞవల్క్య స్మృతిలో, మనుస్మృతిలో కూడా కొద్ది శాస్త్రాల్లో దాన్ని రాసి పెట్టారు. ఆ విధంగా వాటిని అనుసరించే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మన ధర్మరాజు కూడా ప్రాజాపత్యం చేశాడంటే మిగిలిన కూడా చేసుకుని ఉంటాడు, లేదా అదొకటే చేసుకుని ఉంటాడు. ఆ యజ్ఞాలు చేసే వాళ్ళకి అవి తెలుస్తాయి. వాళ్ళు పెద్దలు ఎట్లా చెప్తారో గురువులు ఆ విధంగా చేసుకుని ఉంటాడు. చేసుకున్నాక ఆ అగ్నులను ఆయనలోకి ఆరోపించుకున్నాడు, ఆయన స్వీకరించాడు. వాటిని మరి ఎట్లా చేస్తారో నాకు తెలియదు, ఇదంతా స్టెప్స్ ఎట్లా ఉన్నాయి, ప్రాసెస్ ఏంటో తెలియదు. కానీ అది రాశాడు ఇక్కడ మన వ్యాసుల వారు, అది మనం చూసుకుంటున్నాము. మధురాయాం తథా వజ్రం శూరసేనపతిం తతః ప్రాజాపత్యాం నిరూప్య ఇష్టిం అగ్నీన్ అపిబత్ ఈశ్వరః. ఇంకా ఆ ఇష్టి చేసేసుకున్నాక ఆయన వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతున్నాడు.
అప్పుడు విసృజ్య తత్ర తత్సర్వం దుకూల వలయాదికం నిర్మమః నిరహంకారః సంఛిన్న అశేష బంధనః వాచం జుహావ మనసి తత్ప్రాణే ఇతరే చ తం మృత్యౌ అపానం స ఉత్సర్గం తం పంచత్వే హి అజోహవిత్ త్రిత్వే హుత్వా చ పంచత్వం తచ్చ ఏకత్వే అజుహోన్మునిః సర్వం ఆత్మని అజుహవిత్ బ్రహ్మణి ఆత్మానం అవ్యయే. ఆయన తత్ర ఇంకా అక్కడ మొత్తం ఆయన గజపురంలో దుకూల వలయాదికం, దుకూలాలు పట్టుబట్టలు మొదలైనవి, వలయాలు ఏదో కంకణాలు, భుజకీర్తులు, కిరీటాలు అటువంటివన్నిటిని, ఆభరణాలన్నిటిని, దుకూలాలంటే బట్టలు, వస్త్రాలు, వలయాలంటే ఆభరణాలు, ఉంగరాలు, అట్లాంటివన్నిటిని మొత్తాన్ని తత్ సర్వం అన్నిటినీ విసృజ్య వదిలిపెట్టేశాడు. ఇంకా నిర్మమః మమకారము లేదు ఆయనకి, నిరహంకార అహంకారము లేదు, అహం లేదు, మమ లేదు. ఆయన సంచిన్న అశేష బంధన, అశేషం ఇంకా శేషమన్నది మిగిలించకుండా నిశ్శేషంగా బంధాలన్నిటినీ చిన్నం చేసుకున్నాడు, తెంపేసుకున్నాడు. ఆ తర్వాత వాచం వాక్కును మనసి మనసులోనే జుహావా ఆహుతి చేశాడు. ఆ తర్వాత తత్ మనసి ఆ మనస్సును ఇతరే ప్రాణే ప్రాణాల్లో ఆయన హుతం చేసుకున్నాడు తమ్ ఆ మనసును. ఆ తర్వాత అపానాన్ని ఈ మొత్తం వాక్కునేమో మనసులో, మనస్సునేమో ప్రాణాల్లో, ఆ ప్రాణాల్లో కూడా అపానాన్ని మళ్ళీ మృత్యువులో స ఉత్సర్గమా మృత్యువుని దాన్ని పంచత్వే పంచత్వంలో అజోహవిత్ హి ఆయన మొత్తాన్ని ఒక దాంట్లో ఒకటి కలిపేసుకుంటూ పోతున్నాడు, ఆహుతిచ్చుకుంటూ. ఆ తర్వాత ఈ పంచత్వాన్ని మొత్తం తీసుకెళ్లి త్రిత్వే ఆ త్రిగుణాల్లో హుతం చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని ఈ త్రిగుణాలని కూడా తీసుకెళ్లి ఏకత్వంలో అజుహోన్ ఆయన హుతం చేసేసుకున్నాడు ఆ మునిహి. ఇంకెందుకంటే ఆయన వాక్కులు కూడా ఆపేశాడు, మౌనమైపోయాడు. ఆ తర్వాత మనసును కూడా మొత్తం లైన్ చేసుకున్నాడు, ఇంకా మనసు కూడా మాట్లాడట్లేదు. ముందు అసలు వాక్కులు ఆపేశాడు, శారీరకంగా మౌనంగా అయిపోయాడు. తర్వాత మనసును కూడా లైన్ చేసుకున్నాడు, ఇంకా మనసుతో కూడా మౌనం అయిపోయాడు. ఆ రకంగా ఉన్నాడు మన ముని ధర్మరాజు గారు. తర్వాత సర్వం మొత్తం ఆత్మని, ఆత్మలో అజుహవిత్ హుతం చేసుకున్నాడు. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి ఆత్మలో పెట్టుకున్న దాన్నంతా ఆయన ఏం చేశాడంటే అవ్యయమైన బ్రహ్మంలో హుతం చేసుకున్నాడు. ఈ ఆత్మను తీసుకెళ్ళాడు, మొత్తం అన్ని తీసుకొచ్చి ఆత్మలో పెట్టాడు. ఆత్మని కూడా తీసుకెళ్లి అవ్యయమైన పరబ్రహ్మంలో పెట్టేసుకున్నాడు. విసృజ్య తత్ర తత్సర్వం దుకూల వలయాదికం నిర్మమః నిరహంకారః సంచిన్న అశేష బంధనః వాచం జుహావ మనసి తత్ ప్రాణే ఇతరే చ తం మృత్యౌ అపానం సోత్సర్గం తం పంచత్వే హి అజోహవిత్ త్రిత్వే హుత్వా చ పంచత్వం తచ్చ ఏకత్వే అజుహోత్ మునిః సర్వం ఆత్మని అజుహవిత్ బ్రహ్మణి ఆత్మానం అవ్యయే. ఇంకా తర్వాత ఏం చేశాడంటే చీరవాస నిరాహారః బద్ధవాక్ ముక్తమూర్ధజః దర్శయన్ ఆత్మనః రూపం జడ ఉన్మత్త పిశాచవత్ అనవేక్షమాణః నిరగాత్ అశృణ్వన్ బదిరః యదా ఉదీచీం ప్రవివేశ ఆశాం గతపూర్వాం మహాత్మభిః హృది బ్రహ్మపరం ధ్యాయన్ నా ఆవర్తేత యతః గతః. అప్పుడేం జరిగిందంటే ఆయన చీరవాస నార చీరలు ధరించాడు. నిరాహార ఆహారాన్ని కూడా భుజించడం ఆపేశాడు. బద్ధ వాక్కులను బంధించేశాడు.
ముక్త మూర్ధజ, జడముడిని కూడా విప్పేశాడు. ఇంకా ఆత్మనః రూపం, తన ఆత్మస్వరూపాన్ని దర్శయన్, చూస్తూ జడ ఉన్మత్త పిశాచవత్ తయారయ్యాడు. ఆయన జడుడిగా, మూఢుడిగా, ఉన్మత్తుడిగా, పిచ్చివాడిగా, పిశాచంలాగా తయారయ్యాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే అనవేక్షమాణ, ఆగడు, ఆగకుండా వెళ్ళిపోతున్నాడంటే నిరగాత్, ఆగిపోతాడు. అశృణ్వన్, వింటూ ఉన్నట్టే ఉంటుంది. బదిరహ, చెవిటి వాళ్ళలాగా ఉంటాడు. యథా, ఆ విధంగా ఉన్నాడు. వెళ్తున్నాడా అంటే ఆగిపోతాడు, వింటున్నాడా అంటే చెవిటి వాళ్ళలాగా ఉంటాడు. ఆ రకంగా విచిత్రంగా జడోన్మత్త పిశాచవత్ తయారైపోయాడు ఆయన. ఎందుకు అంటే ఆత్మనః రూపాన్ని దర్శించుకున్నాడు. ఇంకా ఆయన మహాత్మభిహి, మహాత్ములందరి చేత గతపూర్వం, ఇంతకు ముందు వెళ్ళబడ్డ మార్గాన్ని పట్టుకున్నాడు. ప్రవివేశ ఆశాం, ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మస్వరూపం తెలియాలి అని ఆశపడుతున్న వాళ్ళు ప్రవేశించే ఉదీచీం, ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కు చాలా ముఖ్యము. వీళ్ళు ఎవ్వరు వెళ్ళిపోయినా ఉత్తర దిక్కులో ఎందుకు వెళ్తారు అంటే ఉత్తరించిపోవాలి, తరించిపోవాలనుకున్న వాళ్ళందరూ ఉత్తర దిక్కుగానే ప్రయాణం మొదలు పెట్టవలసి ఉంటుంది. ఆ వైపుకి ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. యతః, ఎక్కడికి వెళ్తే మళ్ళీ నా ఆవర్తేత, తిరిగి రారో అటువంటి పరంబ్రహ్మ వస్తువును ధ్యాయన్, హృదిలో మనసులో ధ్యానిస్తూ ఆయన కూడా ఆ దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టి గతః వెళ్ళిపోయాడు. క్షీరవాసాః నిరాహారః బద్ధవాక్ ముక్త మూర్ధజః దర్శయన్ ఆత్మనః రూపం జడ ఉన్మత్త పిశాచవత్ అనవేక్షమాణః నిరగాత్ అశృణ్వన్ బదిరః యథా ఉదీచీం ప్రవివేశ ఆశాం గతపూర్వాం మహాత్మభిః హృది బ్రహ్మపరం ధ్యాయన్ నా ఆవర్తేత యతః గతః. ఇంకప్పుడు సర్వే తం అనునిర్జగ్ముః భ్రాతరః కృతనిశ్చయాః కలినా అధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజాః భువి. ఇంకప్పుడు భూమి మీద ప్రజలందరూ అధర్మమిత్రేణ, అధర్మానికి మిత్రువైన, స్నేహితుడైన కలి చేత భూమి మీద ప్రజలందరూ స్పృష్టాః, తాకబడ్డారు. మొత్తం అందరూ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు జ్ఞానులు, వాళ్ళు కలికి లొంగరు. వాళ్ళను వదిలిపెట్టి ఆ విధంగా జ్ఞానంతో ఉన్న బుద్ధులకు వాళ్ళలో ఆ కలి ప్రవర్తించదని మన వ్యాసుల వారు పైనే చెప్పారు, సూతుల వారు మన కిందాక చెప్పారు. అటువంటి ప్రచోదనం చెందిన బుద్ధికి కలి ప్రవర్తించదు ఆ బుద్ధిలో, కానీ మిగిలిన వాళ్ళకి కాదు. అయితే అటువంటి బుద్ధులు కొన్నే ఉంటాయి, ప్రచోదనం చెంది వికసించిన బుద్ధులు కొన్నే ఉంటాయి, అందులో కలి ప్రవర్తించదు. కానీ మిగిలిన వాళ్ళని అట్లాంటివి కావు. అజ్ఞానంతో కూడుకున్న బుద్ధుల్లో కలి బానే ప్రవర్తిస్తుంటుంది. ఆ రకంగా కలి చేత స్పృశింపబడ్డారు వీళ్ళందరూ భూమి మీద ప్రజలు అని దృష్ట్వా, చూసుకుని, కృత నిశ్చయాః, గట్టి నిర్ణయం తీసుకుని, ఆయన భ్రాతరః, తమ్ముళ్ళు కూడా, సర్వే మొత్తము, తం ఆయనను, అనునిర్జగ్ముః అనుసరించి ఇల్లు వదిలిపెట్టి బయలుదేరారు. సర్వే తం అనునిర్జగ్ముః భ్రాతరః కృతనిశ్చయాః కలినా అధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజాః భువి. తే సాధుకృత సర్వార్థాః జ్ఞాత్వా ఆత్యంతికం ఆత్మనః మనసా ధారయామాసుః వైకుంఠ చరణాంబుజం. ఇంకా అప్పుడు ఆ తమ్ముళ్ళు కూడా
తే వాళ్ళందరూ సాధుకృత సర్వార్థాః సర్వ అర్థాలను సాధించిన వాళ్ళై, చక్కగా నిర్వర్తించిన వాళ్ళై, ఆత్యంతికం ఇంకా అంతము దగ్గరలో ఉన్నది అన్న విషయాన్ని ఆత్మనః తమలో జ్ఞాత్వా తెలుసుకున్న వాళ్ళై, వైకుంఠ చరణాంబుజం వైకుంఠుడి చరణాలను ఆ అంబుజములను పద్మాలను మనసుతో ధారయామాసుహు ధరించిన వాళ్ళై ఉన్నారు. తే సాధుకృత సర్వార్థాః జ్ఞాత్వా ఆత్యంతికం ఆత్మనః మనసా ధారయామాసుహు వైకుంఠ చరణాంబుజం తధ్యాన ఉద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతయః గతిం అవాపుః దురవాపాం తే అసద్భిః విషయాత్మభిః విదూషకల్మషాః స్థానం విరజేన ఆత్మనా ఏవ హి. వాళ్ళు తత్ ఆ చరణాంబుజాలను ధ్యానిస్తూ ఉండడం వల్ల మనసా ధారయామాసుహు మనసులో ధరించారు, ధారణ అయింది, ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు. ధారణ ధ్యానం తర్వాత ఇంకా సమాధి స్థితి, అక్కడికి వెళ్తున్నారు. తత్ ధ్యాన ఉద్రిక్తయ ఆ ఉద్రిక్తత ఎగ్జైట్ అయి ఉన్న ఆ ధ్యానంతో అందులో కలిగిన భక్తితో ఉన్న వాళ్ళే, దానివల్ల వాళ్ళు శుద్ధమైన ధిషణ బుద్ధులు శుద్ధమైన బుద్ధితో ఉన్నవాళ్లై, తస్మిన్ ఆ యొక్క పరే పరుడు నారాయణ పదే నారాయణుడు అయిన ఆయన యొక్క పాదాల మీదే ఏకాంతమతయ ఏకాంతమైన అనన్యమైన బుద్ధితో ఉన్నవాళ్లై, వాళ్ళు అసద్భిః విషయాత్మభిః అసత్ విషయాలలో వాళ్ళ మనసులు ఉన్నవాళ్లైన అసత్ వస్తువులను అసత్ ప్రపంచాన్నంతా చూసి, మార్పులతో ఉన్న ప్రపంచాన్ని చూసి ఇదే అంతా అయి ఉన్నది అని అనుకున్న వాళ్ళు, వాళ్ళ శరీరాలు చూసుకొని ఇంకింతే మొత్తం అనుకున్న వాళ్ళు, అటువంటి అసత్ విషయాల మీద మనసులు పెట్టుకున్న వాళ్ళు, తే వాళ్ళందరూ దురవాపాం దక్కించుకోలేని ఆ గతిని వాళ్ళు అవాపుహు పొందారు. అసత్ వస్తువుల మీద అసత్ విషయాల మీద మనసున్న వాళ్ళు పొందలేని ఒక అనన్యమైన స్థితిని గతిని మన పాండవులు అవాపుహు పొందారు. అది ఎటువంటి స్థానం వాళ్ళు పొందింది అంటే ఆ స్థానము విధూత కల్మషాః కల్మషాలన్నిటినీ దులిపేసుకున్న వాళ్ళు, పక్కకు తోసేసిన వాళ్ళు, విరజేన ఆత్మనా ఏవ రజోగుణం లేని విరజమైన దుమ్ము లేని కళంకాలు లేని మాలిన్యాలు లేని నిష్కళంకమైన మనసులతో ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్లే. నిష్కళంకమైన రజోతమో గుణాది గుణాలు లేని వాళ్ళు, కల్మషాలు కామక్రోధాదులు లేని వాళ్ళు చేరుకునే ఆ స్థానాన్ని వాళ్ళు అవాపుహు పొందారు. తధ్యాన ఉద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతయః గతిం అవాపుః దురవాపాం తే అసద్భిః విషయాత్మభిః విధూత కల్మషాః స్థానం విరజేన ఆత్మనా ఏవ హి. ఇంకా మనం విదురుల వారేమయ్యారు? విదురః అపి పరిత్యజ్య ప్రభాసే దేహం ఆత్మనః కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. విదురః అపి విదురుల వారు కూడా కృష్ణ ఆవేశేన కృష్ణుడి చేత ఆవేశింపబడ్డ తచ్చిత్తః ఆ మనసుతో ఉన్నవాడై, ప్రభాసే ప్రభాస తీరంలో దేహాన్ని ఆత్మనః దేహం తన సొంత శరీరాన్ని పరిత్యజ్య వదిలిపెట్టి, పితృభిః పితృదేవతలతో కూడి స్వక్షయం ఆయన స్వం ఆలయం ఆయన స్వపురికి యయౌ వెళ్లిపోయాడు. విదురః అపి పరిత్యజ్య ప్రభాసే దేహం ఆత్మనః
కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ. ద్రౌపదీ చ తదా ఆజ్ఞాయ పతీనాం అనపేక్షతాం వాసుదేవే భగవతిః ఏకాంతమతిః ఆపా తం. ద్రౌపదీ చ ద్రౌపదీదేవి కూడా తదా ఇంకప్పుడు పతీనాం భర్తల చేత అనపేక్షతాం ఉపేక్షించబడ్డదై దాన్ని ఆజ్ఞాయ తెలుసుకుని భగవతి భగవంతుడి యందు వాసుదేవే వాసుదేవుడి యందు ఏకాంతమతి అనన్యమైన బుద్ధిని నిలిపి ఇంకా ఎటూ వెళ్లకుండా నిలబడిపోయిన మనసును భగవంతుడి మీద నిలిపి తమ్ ఆయననే ఆప పొందిందిట అని మన సూతుల వారు మనకందరికి చెప్తున్నారు. ద్రౌపదీ చ తదా ఆజ్ఞాయ పతీనాం అనపేక్షతాం వాసుదేవే భగవతిః ఏకాంతమతిః ఆపా తం. యః శ్రద్ధయా ఏతత్ భగవతి ప్రియాణాం పాండోః సుతానాం ఇతి సంప్రయాణం శృణోతి అలం స్వత్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిం ఉపైతి సిద్ధిం అని మనకు ఫలశ్రుతి చెప్తున్నారు వ్యాసుల వారు. యహ ఎవరైతే శ్రద్ధయా శ్రద్ధగా ఏతత్ ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రియాణం ప్రియులైన పాండోహో పాండురాజు గారి సుతానాం కొడుకుల యొక్క సంప్రయాణం ఈ ప్రస్థానాన్ని శృణోతి వింటే అది ఎటువంటిది? ఈ పాండోహు సుతానాం సంప్రయాణం ఇది అన్నది పాండవుల యొక్క ప్రస్థానం మహాప్రస్థానం అన్నది ఎటువంటిది అంటే అది పవిత్రం పవిత్రమైనది పునీతం చేసేది పైగా అలం స్వస్థ్యయనం పరిపూర్ణమైనది. అటువంటి ఈ కథను యహ ఎవరైతే శ్రద్ధయా శ్రద్ధతో శృణోతి వింటాడో వాడు హరౌ హరి మీద అన్నిటినీ సర్వపాపాలను దోషాలనే కాదు జన్మల పరంపరను కూడా వాడి మీద భక్తిని లబ్ధ్వా పొంది చివరికి సిద్ధిని ఉపైతి పొందుతాడు అని ఆయన ఫలశ్రుతి చెప్పారు. యహ శ్రద్ధయా ఏతత్ భగవత్ ప్రియాణాం పాండోః సుతానాం ఇతి సంప్రయాణం శృణోతి అలం స్వస్థ్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిం ఉపైతి సిద్ధిం. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे पाण्डव स्वर्गारोहणं नाम पंचदशोऽध्यायः सम्पूर्णम्. सर्वं श्रीकृष्ण परब्रह्म पादारविन्दार्पणमस्तु.